అయితే పోలీసులు అక్కడే ఉన్నా కూడా స్పందించుకోకుండా మా నాన్నగారిని బంధించేసి మమ్మల్ని మా మీదకి దాడికి వచ్చేసి మమ్మల్ని ఏమో ఫోన్ లాగేసుకుని బట్టలు చింపేసి మీద పడిపోయి మమ్మల్ని చిందరవందర చేసేస్తుంటే అక్కడున్న ఎంఆర్ఓ మేడంని, పోలీసుల్ని, లేడీ కానిస్టేబుల్ని వీళ్ళందరినీ నేను అడిగాను అనమాట. స్పందించండి, ఇక్కడ మా మీద పడిపోతున్నారు, దాడి చేస్తున్నారు, స్పందించండి, అక్కడ మా పాక పీకేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ ముందే జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు అని నేను అడిగితే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వి అని అన్నారు. మీ కళ్ళ ముందే వీళ్ళు మీదడిపోతుండి ఈ విధంగా చేస్తుంటే ఇలాగంటున్నారేంటండి అనేసి నేను అడిగాను. అయినా కూడా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకపోగా ఈ వైట్ షర్ట్ అతను అని చెప్పాను కదండి, ఆయన కమ్మ సీతారామయ్య గారు కొడుకంటండి, పెద్ద కొడుకంట. అయితే ఈయన నా మీద పడిపోయి నన్నేమో గీరేసి ఫోన్ లాగేసుకుని ఎలా పడితే అలాగా నొక్కేస్తున్నారు. ఆ సమయంలో ఇంకా పోలీసులు కాపాడకపోతే ఇంకా మా నాన్న నా కూతుర్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు అని పోలీసుల్ని ఇదిలించుకొని అప్పుడు నన్ను కాపాడారండి. ఇంతకీ అసలు ఈయనకి స్థలం గురించి గొడవలు అవన్నీ ఉంటే పెద్దోళ్ళు చూసుకోవాలండి. నేనేమనుకున్నానంటే అసలు అంతకుముందు మాకు తెలియదు ఏది ఇక్కడ పాక విషయంలో కమ్మ సీతారామయ్య గారు వాళ్ళ కొడుకులు వీళ్ళంతా మా అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నారని మాకు తెలుసు. కానీ వాళ్ళ కొడుకులు ఎవరో, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారో, ఏ ప్రొఫెషనో అవన్నీ మాకు తెలీదు. మేమేమనుకున్నామంటే ఓన్లీ వాళ్ళ పగ మా అమ్మ నాన్న మీదే ఉంటుంది, పాక విషయం కదా, ఆస్తి తగాదాలోని ఆ గొడవలు ఓన్లీ పగ పేరెంట్స్ మీదే ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఆ రోజు అక్కడ ఎటువంటి సంబంధం లేకపోయినా రోడ్డు పోసే ప్లేస్కి వచ్చిందే కాకుండా మా చెల్లినేమో బట్టలు చింపేసి నా మీదేమో పడిపోయి రక్కేసి గీరేసి ఫోన్ లాగేసుకుని ఇవన్నీ చేసినప్పుడు మాకు అర్థమైందండి మా అమ్మ నాన్నే కాదు మమ్మల్ని కూడా టార్గెట్ చేశారని. దయించి ఈ వీడియో చూసిన వాళ్ళు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి. అసలు మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా 2008 నుంచి 2026 వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏనాడు కూడా ఆ రాజీ పడిన కేసును తిరిగి మళ్ళీ రీఓపెన్ చేయమని ఏ రోజు చెప్పలేదండి. వాళ్ళ పెద్దవారు, కమ్మవారు వాళ్ళతో మాకు ఎందుకులే అనేసి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మేము అలానే ఉన్నామండి. కానీ వాళ్ళు 2008 నుండి ఇబ్బందులు పెడుతుందే కాకుండా మా అమ్మ నాన్నని టార్చర్ పెట్టిందే కాకుండా మా అమ్మ నాన్నని ఇబ్బందులు పెట్టిందే కాకుండా వాళ్ళ మీద పగబట్టేసిందే కాకుండా ఇప్పుడు మేము ఆడపిల్లలు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తే ఎలాగండి, మేము ఎలా బతకాలండి? మాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళ పగ అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ మా అమ్మ నాన్న మీద పోలేదు. ఇప్పుడు ఆడపిల్లలు మా మీద కూడా పట్టించేస్తే ఇంకా మేము ఎలాగండి, మేము ఏమైపోవాలండి? మేము గొల్లలమండి, మేము మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని మేపుకుని పంట పొలాలు పంట పండించుకుంటే రైతు కుటుంబంకి చెందిన గొల్లలమండి. మమ్మల్ని మీరే ఎవరన్నా కాపాడండి, మాకు న్యాయం చెయ్యండి. వాళ్ళు మా పాక దౌర్జన్యంగా పీకిందే కాకుండా ఆడపిల్లలమని కూడా చూడుకోకుండా మమ్మల్ని ఉరికించి పొలాలంటే ఉరికించి కొట్టారండి. ఉరికించి కొట్టిందే కాకుండా